ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఈ ఆదివారం హోసన్నా హోసన్నా అని పిలిచిన ఈ ప్రజలు శుక్రవారంకి వచ్చేటప్పుడు ఇంకో రకంగా పిలిచారు, ఇంకో రకంగా కేక వేశారు. ఏమని? సిలువ వేయమో, సిలువ వేయమో, సిలువ వేయమో. యేసు ప్రభు ఒక మహత్కరమైన కార్యం చేయబోతున్నాడు. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ప్రవచనాలన్నీ ఆల్మోస్ట్ ఆయన గురించి చెప్పబడినవన్నీ నెరవేర్చుగా అసలైన సిసలైన ప్రవచనం, ప్రజలందరికీ ఒక పాపము నిమిత్తం ఒక గొప్ప కార్యాన్ని ఇంకొక 5 రోజుల్లో ఆయన చేయబోవటానికి ఆయన ఒక రాజుగా యెరూషలేములో ప్రవేశించిన దినం. యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రవేశించిన తర్వాత విజయోత్సాహంతో హోసన్నా హోసన్నా అని పిలిస్తే ఆయన 2 మనోభావాలకు గురయ్యాడు. ఒకటి ఏడుపు, 2 కోపం. ఇప్పుడు మనం చదువుకున్నాం లూకా సువార్త 19వ అధ్యాయంలో. ఏంటి? ఆయన యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చి అని రాయబడు. ఎందుకని ఏడ్చి? ఇంత గొప్ప రక్షణ కార్యం చేస్తుంటే ఇంకా చాలా మందిలో ఇంకా ఆ మెస్సైను గురించి తెలుసుకోలేని వారు ఉన్నారు అని యెరూషలేము పట్టణాన్ని గురించి ఏడ్చాడు. అంటే ఇంతమంది మనం మందిరానికి వస్తున్నాం, వీరిలో చాలా మంది ఇంకా రక్షణ పొందకుండాను, రక్షణ పొంది పడిపోయి ఉండటం వల్ల ప్రభు ఏడుస్తున్నాడు. రెండవది, మందిరంలో అసలు ఆయన జీవితంలో యేసు ప్రభు ఆయన కోప్పడిన సందర్భం బైబిల్ మొత్తం, ఆయన జీవితం మొత్తంలో ఒక్కసారి కనబడుతుంది. శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటది? ఆయన మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చినప్పుడు ఆ మందిరాన్ని పాడు చేస్తుంటే కోప్పడ్డాడు. యాక్చువల్గా ఆ మందిరానికి ఒకప్పుడు సొలొమోను అన్నంత వైభవం లేదు. 4 గోడల మధ్య గొప్ప మందిరం అనేటువంటి వైభవం లేకపోయినా దేవుడు ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడాలని చూస్తున్నాడు. ఏంటి ఆ మందిరం? మన దేహమే దేవుని ఆలయం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనం ఆ మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోతుంది అని. మనోదుఖం వల్ల ఏమవుతుంది? శరీరం బలహీనమవుతుంది. ఆత్మకు శరీరానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. నా శరీరమేగా ఆత్మ కాదు. శరీరం బాగుంటేనే ఆత్మ బాగుంటుంది. నువ్వు శరీరాన్ని నలగొట్టుకొని చెడు వ్యసనాలతో ఉంటే ఆత్మ ఫలించదు. ఈరోజు దేవుడు ఎందుకు ఏడ్చాడు? ఒకటి, ప్రజలు యెరూషలేము పట్టణం పాడైపోవడాన్ని బట్టి, యెరూషలేము పట్టణాన్ని బట్టి ఏడ్చాడే. రెండవది, ప్రజలు ఆ మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా, అంటే ఆలయం పాడైపోతున్నందుకు ఆయన కోపడ్డాడు. ఈరోజు ఈ 2 మన జీవితాల్లో జరుగుతున్నాయి కదా. ఈ శరీరాన్ని పాడు చేసి ఒకటి, లేదా ఇన్నిసార్లు దేవుని వాక్యం విని 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 కూడా మన వ్యసనాలు మానం, చెడు వ్యసనాలు మానం, మన అలవాట్లు మానం, అయినా కూడా మనం మందిరానికి వస్తాం. ఇంకెంత కాదు. దేవుడు బాధ అదేనండి. ఈరోజు మన సబ్జెక్టు అది కాదు, కానీ ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చాడు ఎలాగా? ఒక రాజుగా. కానీ ఆయన మన హృదయంలో స్థలం ఉందా? ఈరోజు మనం మతల ఆదివారం గురించి ధ్యానం చేసుకున్నాం. ఇది యేసుక్రీస్తు వారు విజయోత్సాహం, ఒక విజయముగా ప్రవేశించినటువంటి రోజు. ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఖర్జూరపు మాటలు ఊపుతూ హోసన్నా హోసన్నా అని అరిచారు. ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఈ ఆదివారం హోసన్నా హోసన్నా అని పిలిచిన ఈ ప్రజలు శుక్రవారంకి వచ్చేటప్పుడు ఇంకో రకంగా పిలిచారు, ఇంకో రకంగా కేక వేశారు. ఏమని? సిలువ వేయమో, సిలువ వేయమో, సిలువ వేయమో. ఎంత ఆశ్చర్యం చూసారా? హోసన్నా హోసన్నా అని పిలిచిన ఈ ప్రజల్లో కొంతమంది మరలా శుక్రవారానికి వచ్చేటప్పటికి ఏమన్నారు? సిలువ వేయమో, సిలువ వేయమో అని అరిచారు. ఇది మన జీవితానికి ఒక గొప్ప బోధ. ఈరోజు మన వాక్య భాగంలో చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 8, 9 వచనాలు.
దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. 12-13 యోహాను సువార్త 12-13. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేశారు. ఆయన ఒక రాజుగా వచ్చాడు. ఈ ఖర్జూరపు మట్టలు ఎందుకు? చరిత్ర ఏం చెప్పేది అంటే, అంతకుముందు ఏ రాజు అయినా సరే ఒక సింహాసనం ఎక్కే ముందు ప్రజలందరూ కూడా ఖర్జూరపు మట్టలు లేదా కొంతమంది అంజూరపు మట్టలు తీసుకొని ఈ 2 ఆకులు జయానికి కారణం, విజయానికి కారణం, విజయానికి ఒక సాదృశ్యంగా వాడేవారు. ఎప్పుడు కూడా రాజు ఉండేటువంటి సింహాసనం దగ్గర కూడా అంజూరపు ఆ మట్టలు కానీ ఖర్జూరపు మట్టలు కానీ ఆ సింహాసనం చుట్టూ ఉండేవి. అంటే యేసుక్రీస్తు వారు రాజుగా ప్రవేశించాడు. ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి ఈయన మెస్సయ్యాని గుర్తించిన వారు కొందరైతే ఇక దేవుడి రాజుగా, ఒకవేళ రాజు నిజమైన సింహాసనం ఈయన ఎక్కబోతున్నాడని తెలియక కొంతమంది మొత్తానికి ఏదో ఒక రకంగా హోసన్నా అనుకోవడం, వెంబడించడం ప్రారంభించారు. యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చినటువంటి రోజు, యెరూషలేముకు రాజుగా ఆయన వచ్చిన రోజు. యాక్చువల్గా రాజు ఏమి ఎక్కువ వస్తాడు? గుర్రం ఎక్కువ వస్తాడు కదా. కానీ ఈ రాజు ఏమి ఎక్కువ వచ్చాడు? గాడిదని ఎక్కువ వచ్చాడు. సాధారణంగా గుర్రం దేనికి సాదృశ్యం? యుద్ధానికి సాదృశ్యం. గాడిద శాంతి సమాధానానికి సాదృశ్యం. ఈ రాజు యుద్ధం చేయడానికి రాలా, ఈ రాజు యుద్ధం చేసి ఈ లోకాన్ని జయించడానికి రాలా, శాంతితో ఈ లోకాన్ని జయించటానికి గాడిదను ఎక్కువచ్చినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ రాజు యుద్ధరాజు కాదు, దేవరాజు శాంతి రాజు. ఇక ప్రవచన నెరవేర్పు. యేసుక్రీస్తు వారు తన జీవితం మొత్తం చూస్తే ప్రతిదీ కూడా చివరికి సిలువ ఎక్కినటువంటి సందర్భంలో కూడా ప్రవచన నెరవేర్పునే ప్రతిదీ జరిగించడానికి చూశాడు. మరి ఈరోజు మనకి ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్య ప్రకారం మనం ఎంతవరకు జీవిస్తున్నాం? మనం యేసుక్రీస్తు తన జీవితంలో ప్రతిదీ నేను వాక్యానుసారంగానే జీవించాలి, నా కొరకు ఏవైతే వాక్య ప్రవచనాలు నెరవేరుకున్నాయో అవన్నీ నేను పూర్తి చేయాలి. మరి ఈరోజు మనందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ వాక్య నెరవేర్పు మన జీవితాల్లో ఉందా? జీవితకాలం మనం వాక్యం వింటమే కాదు, దాని ప్రకారం జీవించాలి. యేసుక్రీస్తు వారు ఒక యాదృచ్ఛికంగా రాలేదు, గాడిదను ఒక యాదృచ్ఛికంగా ఎక్కలేదు. ప్రవచన నెరవేర్పు. జకరియా 9:9 చదువు. జకరియా 9:9. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడునై గాడిదను పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. అదే జకరియా గ్రంథంలో యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచన నెరవేర్పుకు సాదృశ్యంగా ఆయన గాడిదను ఎక్కటం, శాంతి దూతగా యెరూషలేములోనికి ప్రవేశించడం చూస్తాం. సాధారణంగా ఒక వ్యక్తి మరణించే ముందు తన యొక్క భావాలు ఎలా ఉంటాయి? చాలా భయంగా ఉంటాయి. మరణం దాకా ఎందుకంటే మనకు చాలా చిన్న కష్టం వస్తే చాలు, అంతేనా? సంతోషం ఉంటుంది మన ముఖంలో. కానీ యేసుక్రీస్తు వారి ఆనందం చూడండి. రాజుగా ప్రతిదీ కూడా యాక్చువల్గా టెన్షన్లో ఉన్నప్పుడు మైండ్ పనిచేయదు, బాధలో ఉన్నప్పుడు మైండ్ పనిచేయదు. కానీ చిన్న టెన్షన్ కాదు ఇది, ప్రాణం పోయేంత టెన్షన్ 5 daysలో. అయినా కూడా ఈ దృష్టి ఎక్కడ ఉంది చూడండి, వాక్యం మీదే ఉంది, అంతేనా? ఏంటి నా గురించి ఇంకా వాక్య నెరవేర్పు ఏముంది? ఓకే, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో నేను గాడిదని ఇక్కడ రావాలి, ఎస్ ఇది కూడా జరగాలి. కానీ యేసుక్రీస్తులో
రెండు లక్షణాలు మన అందరికీ తెలుసు. దైవాత్మ 100% ఆయన దేవుడు, 100% ఆయన మనిషి. ఇక్కడ మనం 100% ఒకవేళ ఆయన మనిషిగా ఉన్నా ఆయన చూడండి దైవాత్మతో ఆలోచిస్తున్నాడు. మనలో కూడా ఎప్పుడు మనిషి థింకింగే ఉండకూడదు. కష్టాలు వచ్చినప్పుడు మనలోనికి ఒక దైవపు ఆత్మ మనలో పనిచేయాలి. అదే యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఒక మనిషిగా కూడా చింతించిన సందర్భం కూడా మనం చూస్తాం. ఈరోజు మనలో కేవలము మన మనుషులమే కాదన్నాం, కానీ దేవుని ఆత్మ మనలో పనిచేసినప్పుడు దైవాత్మ థింకింగ్ కూడా మనలో ఉండాలి. అప్పుడే మన బ్రెయిన్ పనిచేస్తుంది. అన్ని బాగున్నప్పుడు బ్రెయిన్ చురుగ్గానే పనిచేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు బ్రెయిన్ పనిచేయాలి. అది క్రైస్తవుల లక్షణం. ఏం అర్థం కావట్లేదు అనిపించకూడదు. ఆ టైంలో ఇంకా అన్ని అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు సిలువ అయిపోతున్నాడు. 5 రోజుల్లో ప్రాణం పోయే సందర్భం చిన్న సందర్భం కాదు. మీకు ఎప్పుడైనా ఇమాజినేషన్ చేయండి, రేపు నా ప్రాణం పోతే ఈరోజు ఎంత ప్రశాంతం నిద్రపెట్టిద్దా, ఆకలేస్తుందా? ప్రాణం పోయే సంగతి తర్వాత చిన్న సమస్య వస్తే మనం అసలు ఆకలేదు ఆ రోజు, అన్నం తినం. ఎందుకంటే మనసు పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు. కానీ యేసుక్రీస్తు వారికి ఇవన్నీ మనం చదవటమే కదా, ఇవన్నీ మనం నేర్చుకోవాలి యేసు ప్రభువు నుంచి. కనీసం ప్రయత్నం చేయాలి. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రభు ఎలా ఆలోచిస్తున్నాడు? వాక్యాన్ని మీద దృష్టి పెడుతున్నాడా, కష్టం మీద దృష్టి పెడుతున్నాడా? మనం సమస్య వచ్చినప్పుడు కష్టం మీద దృష్టి పెడతాం, పరిస్థితుల మీద మనం దృష్టి పెడతాం. వాక్యం మీద దృష్టి పెట్టాలి. అందుకే ఎప్పుడు వాక్యం చదివితే ఆ కష్టంలో దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ వాక్యాన్ని బట్టి మరలా మనకి ధైర్యం వస్తుంది. దీని నుంచి మన ఆత్మీయ బోధ మటల ఆదివారంలో 4 ముఖ్యమైన బోధలు ఉన్నాయి. నెంబర్ 1, ఆయన రాజుగా, యేసు రాజుగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ప్రజలందరూ కూడా ఏమన్నారు? హోసన్నా హోసన్నా అన్నారు. హోసన్నా అంటే రక్షించు ప్రభువా, ఇంకా చెప్పాలంటే దయచేసి రక్షించు ప్రభువా అని అర్థము. మనము కూడా ప్రార్థన చేయాలి, రక్షించు ప్రభువా. ఈరోజు మన జీవితాల్లో నా ఆత్మను రక్షించని ఎంతమంది చాలా మంది జీవితాల్లో చెడు వ్యసనాలు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి, ఈ లోకానుసారమైన జీవితం ఉంటుంది. వారిలో ఎంతమందికి ఈ వ్యసనాలు విడిచిపెట్టి ప్రభువా నన్ను రక్షించు ప్రభు అని ఎంతమంది అడుగుతారు? అడిగితే ఎక్కడ మారిపోవాల్సి వస్తుందో, ఎందుకంటే ఈ ఆనందాలు ఎక్కడ మిస్ అయిపోవాల్సి వస్తుందో అని అది కూడా అడగరు. ముందు స్టెప్ మనం వేయాలి. దేవుడు ఎప్పుడైనా సరే మీకు ఆ మనసు ఉంటే కార్యం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, సిగరెట్ కాల్చే బాగా అలవాటు ఉంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనే వ్యక్తులు కొంతమంది ఉంటారు. ముందు ఏముండాలి? మనకి మానాలి అనే ఆలోచన ఉండాలి. మానాలి అనే ఆలోచన ఉన్నప్పుడు నిజంగా అది చిన్న విషయం కాదు, నేను ఒప్పుకుంటాను. సిగరెట్ కాల్చడం ఆపేయడం అనేది అలవాటు ఉన్నోడికి మానలేడు. చెయ్యి పీకుతుంది, నోరు పీకుతుంది, మైండ్ అంతా దొలాగైపోద్ది. కానీ అది ఎన్ని రోజులు ఉంటుంది తెలుసా? జస్ట్ 21 డేసే ఉంటుంది. 21 డేస్ నువ్వు దాన్ని జయించి చూడు, అది నీకు బానిస అయిపోతుంది. నువ్వు దానికి బానిసవు కాదు. మరి దీన్ని ఎలా జయించాలి? నీకు అలా అనిపించినప్పుడు వాక్యం చదువు, లేదా సేవకులకు నాలాంటి ఒక ఫోన్ చేయి. వెంటనే పక్కకి ఆలోచన పక్కకు వెళ్ళే విధంగా దేవుడు డైవర్ట్ చేస్తాడు. అది ఒక సిగరెట్ అనే కాదు, నీకు సీరియల్ అలవాట్లు ఉన్నాయా, సినిమాల అలవాట్లు ఉన్నాయా, ఏ పాపపు ఆలోచనలు ఉన్నాయి? మొదట నన్ను రక్షించు ప్రభువా, నా ఆత్మను రక్షించు ప్రభువా అని ముందు మనకు అనిపించాలి. నెంబర్ 2, మన కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడు విడిచిపెట్టద్దు. ఎవరెవరి గురించో రక్షణ సంగతి ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. మనం ఒక్కరమే పరలోకానికి వెళ్ళిపోదామా? మరి కూతురు సంగతి, కొడుకు సంగతి, అమ్మ నాన్న సంగతి, ఆ బాధ నీకుందా? ఆ ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళి అక్కడ బాధపడుతున్నారు. నాకు ఇంకా 5 రణదములు, ఇంకా మా ఇంటి మాకు ఇంకా 4 రణదములు కింద ఉన్నారు అని అక్కడికి వెళ్ళి బాధపడటం వల్ల ఉపయోగం లేదు. బాధపడండి, ఏడవండి. ఎందుకని? వాళ్ళకి చిన్న గాయం తగిలితేనే మనం తట్టుకోలేమే. అంతేనా? మీ అమ్మాయికో అబ్బాయికో ఏదైనా ప్రమాదం కానీ గాయం కానీ తగిలితే అసలు మన మనసు స్థిరంగా ఉంటుంది. ఇది టెంపరీ, జస్ట్ టెంపరీ. కానీ
మరణించిన తర్వాత అసలైన జీవితం ఉంది. అది రెండు జీవితాలు, ఒకటి నిత్యత్వం, ఒకటి నిత్య నరకం. మరి నిత్యత్వానికి వెళ్తే సంతోషం, మరి రెండో ప్లేస్కి వెళ్తే మన ఆత్మ ప్రశాంతం ఉంటుందా? ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి, కుటుంబ రక్షణ కొరకు దేవుణ్ణి అడగండి. ఇంకా రెండవదిగా మనం చూస్తే ఆయన దారి పొడుగున వారు ఏం పరిచారు? వస్త్రాలు పరిచారు. అంటే అర్థం ఏంటి? వస్త్రం రెండు రకాలుగా సాదృశ్యంగా ఉంటాయి. ఒకటి గౌరవం, రెండు అహంకారం. చాలా మంది వస్త్రాలను బట్టి గౌరవిస్తారు. అంటే వస్త్రాలు కూడా మన గౌరవాన్ని తీసుకొస్తాయి, అంతేనా? పెళ్లి కొడుకుగా వెళ్ళినప్పుడు సపరేట్ డ్రెస్ వేస్తారు. పెళ్లి కొడుకుగా ఉండదు, చిరిగిపోయిన బట్టలేడుగా, రోజు వేసుకున్న షార్ట్ వేసుకుని అక్కడ కూర్చోడుగా. తనకు ఒక గౌరవం కోసం ఒక సూట్ వేసుకోవడము, ఇంకా రకరకాల డ్రెస్సెస్ ఈరోజు వచ్చినాయి. ఎందుకంటే వస్త్రం మనకి గౌరవాన్ని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వస్త్రం మనకి గర్వాన్ని, అహంకారాన్ని కూడా ఇస్తుంది. చాలా నాకు బాగా గుర్తున్న సందర్భం ఏంటంటే, నాకు ప్రతి పండగ ఇంట్లో బట్టలు కొనేవాడు. మా ఫ్రెండ్స్ లో చాలా మందికి బట్టలు లేకపోవడం ఉండేది. ప్రతి పండగకి మా అమ్మ ఇప్పుడు కూడా చేతులు వేసుకునే మా అమ్మ కుట్టిన ఇవన్నీ. పుట్టినరోజు వచ్చింది అనుకోండి, 2 జతలు 3 జతలు కొట్టుకొచ్చేస్తుంది. ఎప్పుడు ఊర్లో వచ్చినా కూడా బట్టలు కుట్టుకుని, నేను వేసే ప్రతి షర్టు మా అమ్మ కుట్టింది. రెడీమేడ్ అసలు కొన్నాను. ఈ షర్టు మా అమ్మ కుట్టింది. అంటే మా అమ్మకి చిన్నప్పటి నుంచి మాకు అలవాటు, పండగ వచ్చినా నీకు బట్టలు కొనాలి, ఏ పండగ వచ్చినా సరే. అప్పుడు నాకేమనిపించేది, చిన్నప్పుడు బట్టలు ఏమో చూసి ఒక గర్వం వచ్చేది. నాకు ఏంట్రా ఈ బట్టలు, ఏంట్రా చూడు నా కొత్త బట్టలు అని ఒక గర్వం వచ్చేది. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఆ గర్వాన్ని తీసుకెళ్లి, అహంకారాన్ని తీసుకెళ్లి ప్రభు పాదాల దగ్గర పడేశారంతే. ఈరోజు మన గర్వం, మన అహంకారం ప్రభు పాదాల దగ్గర పడేశామా? మన చెడు వ్యసనాలు ప్రభు పాదాల దగ్గర పడేశామా? ఇది మనం ఆలోచించాలి. లేదా ఇంకా మనతోనే క్యారీ చేసుకుంటున్నామా? అలాగే మూడవది, ఈ ఖర్జూరపు ఆకులు విజయానికి సూచన. మనం ఇందాక చెప్పుకున్నాం, యేసు ప్రభు మన జీవితంలోకి విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఈరోజు మనం ఆ జయాన్ని కోరుకుంటున్నామా? వద్దు, నాకు యేసు ప్రభు వద్దు అనేటువంటి స్థితిలోనే మనం ఉన్నాము. ఒకప్పుడు పాతకాలంలో కరెంట్ ఉండేది కాదు. పెద్దవాళ్ళకి, కొంతమంది ముసలోళ్ళకి తెలుసు, మాకు కూడా తెలియదు, ఎందుకంటే మేము ఉన్నప్పుడు కరెంట్లు వచ్చేసినాయి కాబట్టి. వాళ్ళకి అడిగితే తెలుసు, ఒకప్పుడు కరెంట్ లేకపోవడం, దీపాలు వెలిగించుకుంటూ. కానీ అదే వాళ్ళు చూసిన తర్వాత ఈరోజు కరెంట్ వచ్చేటప్పటికి ఆ మొట్టమొదటి దినాల్లో ఉన్నటువంటి ఆ వృద్ధులకి ఇప్పుడు సజీవులుగా ఎలా అనిపిస్తుంది? మా పాత రోజు ఎందుకు కష్టం, ఈరోజు కరెంట్ వచ్చిందిరా అనిపిస్తుంది కదా. ఒకప్పుడు కరెంట్ లేకుండా ఎంత ఇబ్బంది పడేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏసీలో ప్రశాంతంగా నిద్రపట్టలేదు చాలా మందికి. అప్పుడు కరెంట్ లేకపోయినా ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు, అవునా కదా? మీరు చెప్పండి, గుడ్ల మీద చేసుకొని. ఏసీలో ఉన్న ప్రశాంత లేదు. కానీ ఒకప్పుడు ఇసురు కర్రతో ఇసురు పొంట ప్రశాంతంగా పడుకునేవాళ్ళు ప్రజలు. యేసు ప్రభు ఆ రోజు చీకటి, ఎలాగైతే కరెంట్ వచ్చినప్పుడు ఆ పెద్దవాళ్ళు ఎలా ఆనందించుంటారో, చీకటి అయిన నీ బ్రతుకుని వెలుగులు ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు మన జీవితానికి వచ్చాడు. మరి ఆయన్ని మనం ఆహ్వానిస్తున్నామా? యెరూషలేము పట్టణంలో చాలా మంది ఆయన ఆహ్వానించలా. హృదయంలోనికి కేకలు వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి కేకలు వేసిన వారు ఒక సమాజం అయితే, ఇంకొకరు హోసన్నా హోసన్నా నా హృదయంలోకి రావని కొంతమంది ఉన్నారు. ఈరోజు కూడా సమాజంలో సమాన సంగతి తీసేయండి, మందిరములో హోసన్నా అనేటువంటి బ్యాచ్ కొంతమంది అయితే, సిలువ వేయము అనే బ్యాచ్ కొంతమంది ఉన్నారు. నేను అన్న కదా ప్రభు అంటే, నువ్వు రక్షణ పొందకుండా ఎన్ని సంవత్సరాలు కాలయాపన చేస్తూ వాక్యం విను కూడా మారటం లేదంటే నువ్వు సిలువ వేయము అనే బాపతలోనే ఉన్నావు. ఎందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది? కేవలం ఆయన మరణం చెల్లిపోవడానికేనా? ఆయన మరణం వెనక దాగిపోయినటువంటి రహస్యం ఏంటి? నిన్ను నన్ను రక్షించడానికే కదా. మరి అది జరగకపోతే ఆయన చేసిన కార్యం ఎందుకని? అది కొంతమందికి అనుకుంటున్నారా? ఇది లేడీస్ వరకే అనుకుంటున్నారా? లేదా ఈ లేడీస్ లో కొంతమంది వరకేనా? లేదా జెంట్స్ వరకేనా? కాదు. కొన్ని యెరూషలేము పట్టణం వరకేనా? కాదు. ప్రపంచమంతటి కూడా రక్షణ ఇవ్వడానికి, ఒక మహత్కరమైన కార్యం చేయడానికి ప్రభు ఈ లోకానికి ఈరోజు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినటువంటి మహోన్నతమైన రోజు ఈరోజు.
చాలా మంది నామకార్థంగా మట్టలు పెట్టుకుని తిరగవచ్చు. అఫ్ కోర్స్ కొంతమంది దాని ద్వారా సువార్త ప్రకటిస్తే మంచిదే, నేను కాదన్న. కానీ అదొక నామకార్థంగా మట్టలే హైలైట్ అయిపోయి తినిపించడం కంటే కాదు, యేసు ప్రభు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడనే విషయం ప్రజలకు తెలియచేయాలి. అది అసలైన సువార్త. సింహాసనం మీద కూర్చోడానికి రాలా ఆయన. యాక్చువల్గా రాజుకు మనం ఎందుకని ఊరేగిస్తారు? కొద్దిసేపట్లో సింహాసనం మీద కూర్చోబోతున్నప్పుడు ఊరేగిస్తారు. కానీ రాజు సింహాసనం మీద కూర్చోడానికి కాదు, మరణించడానికి వస్తున్నాడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వస్తున్నాడు. నాలుగోది, జన సమూహం మారిపోయింది. చూడండి, ఆదివారం హోసన్న అన్నారు, శుక్రవారంకి వచ్చేటప్పటికి సిలువ వేయము అన్నారు. అంటే మనుష్యులు పరిస్థితులు మారితే విశ్వాసం మారిపోతుంది. చాలా మంది అంతా బాగున్నప్పుడు హోసన్నా అంటారు, కానీ పరిస్థితి కష్టాలు వస్తే దేవుడికి దూరం అయిపోతారు. ఈరోజు నీ నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అన్ని బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం కాదు, దేవుణ్ణి కష్టాలు వచ్చినప్పుడు, సంతోషాలు వచ్చినప్పుడు ఎప్పుడు మనం ఒకలాగే ఉండాలి. మన విశ్వాసం పరిస్థితుల మీద ఆధారపడలేదు, ప్రభు మీద ఆధారపడి ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పటికీ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటే మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో ఎదగలేము, మన భక్తిలో ఎదగలేము. పరిస్థితులు ఎప్పుడూ మారతాయి, పరిస్థితులు మనకి ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. ఈరోజు ఒక ఒత్తిడి వచ్చిందంటే పరిస్థితి దూరం అయిపోతున్నాం. ఎంత ఒత్తిడి తెలిసి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, రాత్రి ఎంతసేపు అయింది తెలుసా, ఆయన ఒక ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇప్పుడు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఎంత టైం అయిద్దో తెలియదు. ఈ ఒత్తిడితో ఈరోజు చర్చికి ఏం వెళ్తాం, ఈరోజు వాక్యం ఏం చెప్తాం అనే తలంపు ఒక పక్క వస్తుంది. అంటే ఉదాహరణకు చెప్తున్న మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఇవే ఆత్మ పోరాటాలు. ఈ శరీరం అన్ని రకాలుగా బాగుంటేనే ఆత్మ కూడా బాగుంటుంది. పరిస్థితులు మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండవు. ఎప్పుడు తెలుసా? మీ దృష్టి అంతా పరిస్థితుల మీద ఉన్నప్పుడు. కానీ మన దృష్టి ఎప్పుడైతే ప్రభువు మీద ఉంటుందో ఆ పరిస్థితులు నిన్ను నన్ను ఏం చేయలేవు. విశ్వాసంతో ఉండండి ప్రభువు మీద. మీ భక్తి ఆదివారం భక్తిలా ఉండకండి. వీళ్ళు ఆదివారమే భక్తి, వీళ్ళు శుక్రవారం కూర్చోబెట్టి వీళ్ళు భక్తి లేదు. ఆదివారం భక్తులుగా ఉండకండి, సోమవారం నుంచి ఇష్టానుసారంగా ఉండకండి. ఎందుకని ఆదివారం భక్తి? ప్రజలందరూ నన్ను చూస్తున్నారు కాబట్టి ఈరోజు నేను భక్తుడిగా ఉండాలి. ప్రజల నుంచి మేలు పొందుకునేవారు ఇలాగే ఉంటారు. కానీ నేను ఒంటరిగా ఉన్నా సరే ప్రభువు నన్ను చూస్తున్నాడన్న వాడు ఒంటరిలో తనంలో కూడా పాపం చేయడు. అసలైన భక్తి తత్వం ఏంటి తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అదే నీ భక్తి అని గుర్తుపెట్టుకో. నలుగురిలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం, చక్కగా ఉంటాం, మంచి ఆత్మీయుల్లా కనిపిస్తాం, హల్లెలూయా స్తోత్రం అంటాం, ప్రైజ్ ద లార్డ్ అంటాం కదా. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఎవరూ నన్ను చూడట్లేదు అనుకున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఆ టైంలో చూడరాని దృశ్యాలు చూస్తున్నామా? చూడరాని మొబైల్లో లేనిపోని మనం పెట్టుకొని చూస్తున్నామా? లేదా ఆ టైంలో ప్రార్థన మానేసి ముసలమ్మ ముచ్చట్లు పెడుతున్నామా? లేదా ఆ టైంలో ప్రభువు మీద ఉండాల్సిన మనసు ఎక్కడో ఉంటుందా? అది ఉండకండి. మన జీవితంలో రావాలి అని చూస్తున్నాడు. ఒకరోజు ఒక రాజుకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. నేను రాజుగా వెళ్తే వీళ్ళందరికీ నన్ను ఆహ్వానం పలుకుతారు. లోపల ఎలా ఉన్నా సరే రండి రాజా అని పిలుస్తారు. నేను మారు వేషం వేసుకొని వెళ్ళాలని ఒక భేదవాడిలాగో లేదా ఒక చాలా చిన్నగా ఉండే ఒక అధికారం లేదా ఒక నార్మల్ పీపుల్ గా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే చాలా మంది గృహాలకు వెళ్ళాడు. భోజనం ఏమైనా పెడతారా అంటే పోతలకి అని గెట్టేశారు. ఒకడు, మీ ఇంట్లో కొంచెం గడపాలు ఉంది, ఎండగా ఉంది, కొంచెం ఇంట్లో కొంచెం చోటిస్తారంటే పోతలకి అని చాలా మంది నెట్టేశారు. కానీ ఒక ముసలావిడ
ఆయన్ని ఆహ్వానం పలికింది, చక్కగా భోజనం పెట్టింది. అయ్యా ఎండగా ఉంది, ఆయన అడక్కముందే ఎండగా ఉంది, ఈ ఎండ తగ్గాక వెళ్ళయ్యా అని కాసేపు ఇంట్లో కూర్చోబెట్టుకుంది. సరే అమ్మా అని వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే కొంతమంది భటులు ఆ ఇంటి మీదకి వచ్చి గొప్ప బహుమానాలు తీసుకొచ్చి ఆ పూరి గుడిసుల దాన్ని తీసేసి పెద్ద బంగళాగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న మొదలైంది. రాజు వచ్చాడు. అయ్యా ఎందుకయ్యా, నేనేమన్నా తప్పు చేశానా ఏంటమ్మా అంటే, అమ్మా నిన్న ఒకరు మీ ఇంటికి వచ్చారు, ఆయనకు మీరు సహాయం చేశారు అనగానే, అవునయ్యా అతడు ఎవరో కాదు నేనే అన్నాడు. ఆమె జీవితం మారిపోయింది. ఆనాడు ప్రభు కూడా యెరూషలేము పట్టణానికి ప్రవేశించినప్పుడు ఏడ్చింది. కానీ చాలా మంది ఆయన అంగీకరించలేదు. ఆయన గొప్ప రాజు అని తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు సంఘంలోకి వచ్చిన వారు కూడా యేసుక్రీస్తు వారికి గొప్పతనం చెప్పినా, యేసుక్రీస్తు వారు దైవత్వం గురించి చెప్పినా ఎన్ని ప్రసంగాలు చేస్తున్నామని. యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి ఎన్ని ఆదివారాలు చెప్పాను, 4 ఆదివారాలు చెప్పాను. ఇంకా చెప్పడానికి ఉందని కూడా చెప్పాను. కానీ ఎంతమంది జీవితాలు మార్చుకున్నారు. మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి పాస్టర్ గారు, నేను, ఇంకా ఎవరెవరికి నిలబడినటువంటి సేవకులు అందరూ చెబుతున్నారు. మనం ఎందుకు మారు మనసు పొందట్లేదు? యేసు ప్రభు వారికి ఎందుకని మనం స్థలం ఇవ్వట్లేదు? మన జీవితంలో కొన్ని ప్రశ్నలు, ఒక 4 ప్రశ్నలు మన జీవితాల్లో వేసుకున్నాం. నేను ముగించేస్తున్నాను. ఈరోజు మనం 4 ప్రశ్నలు వేసుకోవాలి ఇప్పుడున్నటువంటి వీళ్ళను చూసి. నెంబర్ 1, యేసు నా జీవితంలో రాజుగా ఉన్నాడా? రాజుగా ఉంటే ఎలా ఉంటుంది? ఒక ప్యాలెస్ లో రాజు అయితే మొత్తం అంత అధికారం రాజుకే ఉంటుంది. రాజుగా ఉంటే నీ మీద అధికారం దేవుడికే ఉండాలి. పేరుకు రాజుగా ఉండని చెప్పొద్దు. నువ్వు చెడు వ్యసనాలు చేస్తా, నీ ఇష్టం వచ్చినట్లుగా నీ జీవితం ఉంటా, నువ్వు మందిరానికి వచ్చి యేసు నా రాజు అని చెప్పే హక్కు నీకు లేదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, యేసు నా రాజు, నా జీవితంలో రాజుగా ఉన్నాడా? సమాధానం మీకు వచ్చేస్తుంది. నెంబర్ 2, కొంతమంది హోసన్న అన్నారు, కొంతమంది అందులో కొంతమంది శుక్రవారానికి వచ్చిన సిలువ వేయమన్నారు. మీరు హోసన్న అనే లిస్టులో ఉన్నారా? సిలువ వేయము అనే లిస్టులో మీరు ఉన్నారా? నేనేం అనట్లేదు అంటారా? నాకు చెప్పాను, మీరు సిలువ వేయము అనక్కర్లేదు. మీ జీవితం ఇంకా మార్చుకోకపోతే మీరు సిలువ వేయము అన్న వారి లిస్టులోనే ఉంటారు. 3వది, మీ గర్వం, మీ అహంకారం, మీ చెడు వ్యసనాలు ప్రభు పాదాల దగ్గర పరిచేశారా? లేదు నేను పరను, అవి నా దగ్గరే ఉండాలి. కొంతమందికి కొన్ని వ్యసనాలు విడిచిపెట్టడం ఇష్టం ఉండదు. అవసరం లేదు, దేవుడికైనా దూరం అయిపోతారు కానీ ఆ వ్యసనాలు విడిచిపెట్టరు. ఎందుకని? వాళ్ళకి దేవుడి కంటే అదే ముఖ్యం. ఈరోజు దేవుడు నీ జీవితంలో రాజుగా ఉంటే అవన్నీ విడిచిపెడతావు. 4వది, నీ హృదయంలో యేసు క్రీస్తు వారికి స్థలం ఉన్నదా? నేను నా జీవితంలో ప్రశ్న వేసుకోవాలి, నా జీవితంలో ప్రభువుకి స్థలం ఉందా? దేనికో స్థలం ఇస్తాం. లోకాన్ని తీసుకొచ్చి, ఆ చెడుని తీసుకొచ్చి, ఈ చెడుని తీసుకొచ్చి, ఎక్కడ లేనివన్నీ తీసుకొచ్చి హృదయంలో పెడతాం. ఎవరో ఏదో అన్నాడని 20 ఏళ్ళ క్రితం, 10 ఏళ్ళ క్రితం ఎవరో ఏదో అని అతను మాట్లాడని ఎవరి గురించో కోపాలు తీసుకొచ్చి మన మనసులో పెట్టుకుంటాం. సామెతలు 29వ అధ్యాయం ఉంటుంది ఏమని, కోపము చూపేవాడు బుద్ధిహీనుడట, కోపాన్ని అణుచుకునేవాడు జ్ఞానవంతుడట. సామెతలు 29వ అధ్యాయంలో చూస్తాం. అలాగే అదే 29వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటుంది తెలుసా? ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఈరోజు ఎన్నిసార్లు గద్దిస్తున్నాను. ప్రభు అందుకే ఏడ్చాడు, ప్రభు అందుకే కోప్పడ్డాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఆయన బైబిల్లో 2 సందర్భాలు ఏడ్చుంటే మనకు కనిపిస్తుంది. ఒకటి లాజరు చనిపోయిన సందర్భం, భౌతికంగా ఆయన చనిపోయాడు. 2వది ఆత్మీయంగా యెరూషలేము పట్టణ ప్రజలు చనిపోతున్నారే అనేటువంటి ఒక ఏడుపు. ఈరోజు నా జీవితంలో ఎలా ఉన్నాం? ముగింపు, ఈ మట్టల ఆదివారం మనకు చెప్పేటువంటి గొప్ప సందేశం
యేసు యెరూషలేములోనికి ప్రవేశించాడు, కరెక్టే. కానీ నా హృదయంలోనికి ప్రవేశించడానికి ఆశతో ఉన్నాడు ఆయన. ఈ తలుపుకి లోపల వైపే మనం చాలాసార్లు ఆ ఫోటో చూస్తాం, యేసు ప్రభు కొట్టిన సందర్భం. అక్కడ హ్యాండిల్ ఉండదు, చూసారు ఎప్పుడైనా ఆ ఫోటోలో? ఇటువైపు తీసుకోవడానికి హ్యాండిల్ ఉండదు, ఈ హ్యాండిల్ లోపలే ఉంటుంది, అది నువ్వే తీయాలి. యేసు ప్రభు బలవంతంగా నీ హృదయం అనే తలుపు తీసుకొని ఆయన రాడు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, ఆ తలుపు తీయడం అంతే. చూడండి, ఈ వచ్చిన చదువుకుని మనం ముగించేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయనబ్బా. యేసు ప్రభు మనతో ఉండి భోజనం చేసే ఆ గొప్ప భాగ్యం మరి మీకొద్దా? ఎవరికి వారు ప్రశ్న వేసుకున్నాం. ఈరోజు ఈ మట్టల ఆదివారం రోజు ప్రభు యెరూషలేమునకు ప్రవేశించాడు, కరెక్టే. కానీ కొంతమంది అంగీకరించారు. ఈరోజు సంఘముగా ఉన్న మనం క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించామా? అంగీకరించామా? మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.